మాత్రే నమః. అందరికీ ధన్యవాదాలు. ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ కొట్టి ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మహిళల గాలి సోకి కదిల ఇంద్ర విమానం. గణపతి వ్రతం తెలిసి గాని తెలియక గాని చేస్తే పుణ్యఫలం కదా. పూర్వం ఒకానొకప్పుడు స్వర్గాధిపతి అయిన ఇంద్రుడు వినాయకుడికి గొప్ప భక్తుడు. భృగుండి అనే ఋషిని సందర్శించి తిరిగి స్వర్గానికి వెళుతుండగా ఒక ప్రదేశంలోకి రాగానే విమానం అకస్మాత్తుగా ఆగిపోయింది. ఇంద్ర విమానం అకస్మాత్తుగా ఆగిపోయింది. ఈ విమానం అద్భుతమైన వెలుగులోకి ఆశ్చర్యంతో ఆ దేశపు రాజు సురాసుడు అనే గబగబా బయటికి వచ్చి ఆ అద్భుతాన్ని ఆశ్చర్యంతో తిలకించసాగాడు. ఆ ప్రదేశంలో ఇంద్రుని చూసి మహారాజు ఆనందంతో నమస్కరించాడు. ఆకాశంలో ఆగిపోయిన ఇంద్ర విమానం. మహారాజు ఇంద్ర విమానం ఆగడానికి గల కారణం అడగగా అప్పుడు ఇంద్రుడు సురాసుడు అనే రాజ్యములో పాపాలు అధికం చేసిన ఒక వ్యక్తి యొక్క దృష్టి సోకి విమానం మార్గ మధ్యంలో అర్ధాంతరంగా ఆగిపోయిందని చెప్పాడు. అప్పుడు రాజు మరి ఆగిపోయిన విమానం ఎలా బయలుదేరిద్ది అని అడగగా ఇంద్రుడు ఇవాళ పంచమి, నిన్న చతుర్దశి, నేటి రోజు ఎవరైతే ఉపవాసం చేస్తారో వారి పుణ్యఫలాన్ని తనకిస్తే ఇంద్ర విమానం తిరిగి బయలుదేరుతుందని చెప్పాడు. సంకట చవితి ఉపవాస ఫలం. అప్పుడు సైనికులంతా చవితి ఉపవాసం చేసిన వారి కోసం రాజ్యమంతా దురదృష్టవంతులు ఎవరూ దొరకలేదు. అదే సమయంలో వారికి గణేశ దూత ఒకరు ఒక మరణించిన మహిళ శరీరాన్ని భుజంపై మోసుకుని గణేశ లోకానికి తీసుకుపోవడం కనబడుతుంది. ఆ మహిళ తన జీవిత కాలంలో ఎన్నో పాపాలు చేసింది. సైనికులు వెంటనే ఎంతో పాపాత్మురాలైన ఈ మహిళను ఎందుకు గణేశ లోకానికి తీసుకువెళ్తున్నారని ప్రశ్నించగా దానికి గణేశ దూత నిన్నంతా ఈ మహిళ తెలుసో తెలియకో రోజంతా ఉపవాసం ఉంది. సంకట చతుర్దశి అని తెలియకుండానే ఆమె నిన్న పూర్తిగా భోజనం చేయకుండా ఉంది. చంద్రోదయం తర్వాత భోజనం చేసింది. అందువల్ల ఆమెకు తెలియకుండానే సంకట చతుర్దశి వ్రతం చేసిన ఫలం దక్కింది. ఈమె ఈరోజు మరణించింది కాబట్టి సంకట గణపతి వ్రతం చేసిన పుణ్యం కారణంగా ఈమెను గణేశ లోకానికి తీసుకెళ్తున్నామని గణేశ దూతలు చెప్పారు. పుణ్యశ్రీ గాలి సోకి కదిలిన విమానం. అంతటా ఆ సైనికులు ఆ మహిళ మృతదేహాన్ని తనకిమ్మని ఇలా అడిగారు. ఇంద్ర విమానం తిరిగి బయలుదేరుతుందని అడగ్గా గణేశ దూత ఆమె పుణ్యఫలాన్ని ఎవరికి ఇవ్వడానికి అంగీకరించలేదు. ఆ సమయంలో ఆశ్చర్యంగా మహిళ శరీరం నుంచి వచ్చిన గాలి కారణంగా అక్కడ ప్రపంచమైన విస్ఫోటనంతో కూడిన గాలి వీచి ఇంద్ర విమానం బయలుదేరింది. అది చూసిన ఆ వ్రతం మహిమ తలుచుకుని అందరూ భక్తితో నమస్కరించారు. దేవాలయంలో గణపతి వ్రతం. ఇంటిలో నియమనిష్టతో ఈ వ్రతాన్ని ఆచరించలేని వారు వినాయకుని ఆలయంలో ప్రతి బహుళ చవితి రోజు జరిగే సంకట గణపతి వ్రతాన్ని పూజని జరిపించుకుంటే కష్టాలు తొలగిపోతాయి. చంద్ర దర్శనం వ్రతం సమాప్తం. ఇంటిలో చేసుకున్న దేవాలయంలో చేసుకున్న పూజ పూర్తయిన తర్వాత తప్పనిసరిగా చంద్ర దర్శనం చేసుకుని శిరస్సున పైన అక్షింతలు వేసుకోవాలి. అప్పుడు ఈ వ్రత ఫలం దక్కుతుంది. చూసారా ఈ సంకట గణపతి వ్రత మహిమ. తెలిసి గాని తెలియక గాని ఈ వ్రతం ఆచరించేవారు ఎవరైనా గణేశ లోకానికి ఆనంద లోకానికి గాని శాశ్వత స్థానం పొందుతారు. శాస్త్రవచనం. ఓం శ్రీ గణపతియే నమః. గం గణపతయే నమః.